నమస్తే. గత 2, 3 నెలల నుంచి మనం చూస్తున్నాం. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బీసీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని అడ్డుకొని 42% రిజర్వేషన్‌కి సంబంధించి అడ్డుపడ్డటువంటి ఎవరైతే రెడ్డి జాగృతి అధ్యక్షులు మాధవరెడ్డి ఉన్నాడో, ఆ మాధవరెడ్డి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఒక వార్డు నుంచి కౌన్సిలర్‌గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. సో అటువంటి మాధవరెడ్డిని ఓడించాలంటూ జాజుల శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాధవరెడ్డి మీద మీరు ఈ రకమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు? ఎందుకు ఆయనను ఓడించాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు? ఇప్పుడు మాధవరెడ్డికి స్వతహాగా మేము వ్యతిరేకం కాదు, మాకు వ్యక్తిగతమైనటువంటి కక్ష లేదు. కానీ బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన 42% రిజర్వేషన్ల మీద ఇలా కోర్టులో కేసు వేసింది ఎవరు? బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది ఎవరు? బీసీలను రాజకీయంగా అణిచివేయాలని ప్రయత్నించి ఇక్కడ హైకోర్టులో, అక్కడ సుప్రీంకోర్టులో ఇలా అక్కడ దాకా పోయి 2 సంవత్సరాలుగా బీసీలు పోరాటం చేస్తుంటే కులగణన జరిగి డెడికేటెడ్ కమిషన్ నియమించి 56.36% తేలి అసెంబ్లీలో చర్చ జరిగి అసెంబ్లీలో అన్ని పార్టీలతోటి ఏకగ్రీవ తీర్మానం జరిగి చట్టమైన తర్వాత ఇలా హైకోర్టులో కేసు వేసి మా నోటికాడు ముద్దను గుంజుకున్నాడు కదా. మేము తినే కంచంలో మన్ను పోసిండు కదా. ఈ మన్ను పోసినోడే కదా మాధవరెడ్డి. ఇట్లాంటి మాధవరెడ్డి ఇవాళ మీకు అందరూ తెలుసు. ఇవాళ మాధవరెడ్డి చేసినటువంటి బీసీల ద్రోహం చేసినటువంటి ఆ పరిస్థితుల లోపల 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో అల్లకల్లోలం అయిపోయింది. బీసీ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చారు. చివరికి ఇవాళ అక్టోబర్ 18 నాడు రాష్ట్ర బంద్ జరిగింది. ఒక హిస్టారికల్గా రాష్ట్ర బంద్ జరిగింది. దీని అంతటికి కారణం ఎవరు? మాధవరెడ్డే కదా. మాధవరెడ్డి లాంటోడు హైకోర్టులో పోయి కేసులు వేయకపోతే ఇవాళ న్యాయబద్ధంగా మేము 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ అందే కదా. ఆ సందర్భం లోపల మాధవరెడ్డి ఇవాళ కోర్టులలో, హైకోర్టులో ఆయన పరిస్థితి ఏందో, ఆయన ఆర్థిక పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. కానీ మాధవరెడ్డికి పెట్రోలు, డీజిల్ అందించి, అదేవిధంగా ఆయనకు వనరులు సమకూర్చి, వెనకంగా ఆయనకు ఇంధనం మొత్తం అందించినటువంటి వాళ్ళు ఎవరని ఒక చర్చ జరిగింది. ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఈ చేతితోటి రిజర్వేషన్లు ఇచ్చి ఈ చేతితోటి మాధవరెడ్డి ద్వారా అడ్డుకున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపణ చేశారు. లేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో జాగృతిలో పనిచేసిండు కవిత నాయకత్వంలో, కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగానే ఉన్నాడు, బీఆర్ఎస్ అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు. లేదు, ఈ 2 పార్టీలు కాదు, బీజేపీ ఆయనకు సపోర్ట్గా ఉన్నది, కాబట్టి బీజేపీ వెనక నుంచి నడిపిస్తున్నది, కేంద్రంలో బిల్లుకు ఇవాళ ఆమోద ముద్ర వేస్తలేదు, మాధవరెడ్డి ద్వారా రిజర్వేషన్ అడ్డుకున్నదని చెప్పి ఒక చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ముసుగు తొలిగింది కదా. పచ్చిగా ఇవాళ గులాబీ కండువ కప్పింది ఎవరు? గులాబీ కండువ కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. మాధవరెడ్డి ఆ రోజు బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నందుకు, బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకున్నందుకు ఆయనకు గిఫ్ట్గా, ప్రతిఫలంగా ఇవాళ ముడిచింతలపల్లి అనే మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ నుంచి 10వ వార్డుగా బుట్టంగారి మాధవరెడ్డికి ఇవాళ టికెట్ ఇచ్చారు కదా. ఆయనని గెలిపించాలని మళ్ళీ మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రచారం చేస్తారు కదా. చూడండి, బీఆర్ఎస్ కండు వేసుకుని ఈయన మాధవరెడ్డి, ఈయన మల్లారెడ్డి, ఇద్దరు రిజర్వేషన్ వ్యతిరేకులు. వీళ్ళిద్దరు కలిసి బీసీలను పొట్టగొట్టి, బీసీలను అన్యాయం చేసి, ఇవాళ బీసీల పాపం కట్టుకొని, ఇవాళ బీసీలను 1000 మంది సర్పంచ్లు కాకుండా, 1000 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్ కాకుండా మా ఉసురు తగిలినటువంటి వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ కండవ కప్పుకున్నారు కదా. దీనికి సమాధానం ఏంది? ఇవాళ రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి ఈ మాధవరెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకొని ప్రతిఫలంగా టికెట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఇది కేసీఆర్కి తెలియదా? కేటీఆర్కి తెలియదా? హరీష్ రావు తెలియదా? ఇంత పెద్ద ఉద్యమం జరిగి 3 కోట్ల మంది బీసీలు రోడ్ల మీదకి వచ్చి మా బీసీల ఆకాంక్ష ఇది, మాకు ఇవ్వండి అని నెత్తినోరు ముట్టుకున్నటువంటి బీసీ సమాజాన్ని, ఇట్లాంటి బీసీ ద్రోహిని ఇవాళ ఈ పార్టీలో జాయిన్ చేసుకుంటప్పుడు వీళ్ళకి తెలియదా? అంటే వాళ్ళు తెలిసే చేసిర్రు ఇదంతా. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, మేము ఇలా ఈ మాధవరెడ్డి అంటోడు ఇవాళ ఈ రిజర్వేషన్లను అడ్డుకున్నాడు కాబట్టి ఈ మాధవరెడ్డి అంటోని ఇది నమస్తే తెలంగాణ, ఈ నమస్తే తెలంగాణ పత్రిక వాళ్ళది వాళ్ళే కదా. నమస్తే తెలంగాణలో 10వ వార్డు కేశవాపూర్ నుంచి బుట్టంగారి మాధవరెడ్డి ఎవరైనా బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దీనికంటే సాక్ష్యం ఏం కావాలి? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ కేసీఆర్, హరీష్ రావు దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి బీసీ సమాజానికి చెప్పి తీరాలే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఇవాళ వాళ్ళని ఎట్లయితే ఈ ద్రోహికి ఆశ్రయం ఇచ్చి
ఈ ద్రోహికి బీఫామ్ ఇచ్చి బీఫామ్ అధికారికంగా మీరే సైన్ చేసి ఈ ద్రోహి బీసీల ద్రోహికి ఇచ్చారు కదా, ఇవాళ మీరు కనుక ఈయనని బహిష్కరించకపోతే, బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించకపోతే, లేదు మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు అనకపోతే మిమ్మలను కూడా బీసీ సమాజం బీఆర్ఎస్ను 100% బీసీ ద్రోహుల పార్టీగా ఇవాళ మేము ప్రకటిస్తున్నాం. మీరు కనుక ఈ 48 గంటల సమయం ఇస్తున్నాం. మీరు జరిగిన పొరపాటును సరిదిద్దుకొని మీరు కనుక బీసీ సమాజానికి క్షమార్పణ చెప్పి, మేము గ్రహపాటునో తెలిసి తెలియక జైన్ చేసుకున్నామని మీరు బీసీ సమాజానికి క్షమార్పణ చెప్తేనే సరే, లేకపోతే తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీని బీసీలు రాజకీయంగా బొందబెట్టడానికి మేము ఊరూరు తిరుగుతాం. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ప్రతి జిల్లాలో ఎక్కడ జిల్లాలో కార్యాలయం ఉన్నాయో ఆ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తాం. బీఆర్ఎస్ నాయకుల ఇంటి ముందు చావుడప్పు మోగిస్తాం. బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఊళ్ళో ఇవాళ బీసీ ద్రోహుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ప్రతి గ్రామంలో చాటింపు చేస్తాం. మీరు ఈ విధంగా అన్యాయం చేసి మేము ఏం పాపం చేసినాం బీఆర్ఎస్కు? ఒక్క మాట అడుగుతున్న కేటీఆర్ గారిని సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీకి మేము ఏం పాపం చేసినాం? ఇవాళ కాసోదు శ్రీకాంత్ నుంచి కానిస్టేబుల్ కిష్టే వరకు 1200 మంది బలిదానాలు చేస్తే 1100 మంది బీసీ బిడ్డలే కదా. కాలుకు గజ్జగట్టి ఆట ఆడి పాట పాడి దునికి ధూమ్ధాం చేసి తెలంగాణ పెట్టి జేఏసీ చేసి జైళ్ళలో పోయింది బీసీ బిడ్డలే కదా. కనకమాడి స్వామి గౌడు అదేవిధంగా జేఏసీలు పెట్టిన ఉద్యోగ సంఘాల కాంచి మొదలుకుంటే బీసీ బిడ్డలే కదా. బతుకమ్మ ఎత్తుకుంది, బోనం ఎత్తుకుంది, బతుకమ్మ ఆడింది బీసీ బిడ్డలే కదా. త్యాగాలు చేసినాం కదా. మరి మీరు త్యాగాలు చేయరైతురి, మీరు 10 సంవత్సరాలు పవర్ ఎంజాయ్ చేస్తుంది. బీసీల నోటికాడి మట్టి ముద్ద గుంజుకున్నటువంటి ఈ ద్రోహికి ఎట్లా మీరు హక్కున చేసుకుంటారు? అంటే 100% కోర్టులలో కేసులు వేయడానికి ఈయనకు పెట్రోల్ డీజిల్ అందించినటువంటి వాళ్ళు 100% కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అని తేలిపోయింది. మీరు ఏం చెప్తారో బీసీ సమాజానికి చెప్పాలి, బేషరతగా చెప్పాలి. మేము ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ బుట్టంగారి మాధవ్ రెడ్డి కావాలన్నా బీఆర్ఎస్ పార్టీకి 60% బీసీలు కావాలన్నా తెలుసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము బీసీ సదస్సులు పెడితే మా మధుసూదనాచారి గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా గంగుల కమలాకర్ గారు, మా ఉద్దిరాజు రవిచంద్ర గారు వచ్చారు కదా. వచ్చి ఇవాళ బీసీలకు ద్రోహం చేస్తున్నారు, 42% రిజర్వేషన్ల మీద నేను పోరాటం చేశారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు బేషరతుగా కండవ కప్పి ద్రోహిని మీరు చేర్చుకుంటే దీనికి మీ సమాధానం ఏంది? నిజంగా మీరు బీసీ బిడ్డలైతే రిజర్వేషన్ల మీద బీసీల కోసం కొట్లాడే చీమునెత్తురు ఉంటే మీరు ఖచ్చితంగా కేసీఆర్ గారిని నిలదీయండి. కేటీఆర్ గారు ఇంటి ముందర ధర్నా చేయండి. ఇట్లాంటి ద్రోహులను మీరు చేర్చుకోవడం వల్ల బీసీ సమాజం ఇవాళ మనం చీకొడుతున్నది. బీసీ సమాజం ఇవాళ మనం దగ్గర రానివ్వడం లేదు. కాబట్టి మనకు బీసీలే ముఖ్యమని చెప్పి మీరు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి. లేకపోతే మాత్రం మిమ్మల్ని కూడా బీసీ సమాజం నమ్మదు, బీసీ సమాజం మిమ్మల్ని విశ్వసించదు. ఇవాళ మేము అంటున్నాం మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నడి రోడ్డు మీద నిలబెట్టినాం బట్టలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని. బీజేపీ కేంద్రంలో కులగలని లేకపోతే నిన్న చెప్పినాం బిల్లి గద్దెను బీసీలు దింపుతారు బిడ్డ అని చెప్పి హెచ్చరించడం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ చెప్తున్నాం, మీరు ఇప్పుడు ఐసీ సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఐసీలు ఉన్నారు. మీరు కనుక ఇదే బీసీ వ్యతిరేక చర్య పోతే శ్మశాన వాటికి పోవాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పేదాకా బీసీ సమాజం వదిలిపెట్టే ప్రశ్న లేదు. రైట్. ఇది మొత్తం మీద మాధవరెడ్డికి ఎట్లయితే బీఫామ్ ఇచ్చారో దాని మీద ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నేతలంతా కూడా దీనికి 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటూ బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. సో చూద్దాం, రెడ్డి జాగృతి నుంచి బీసీల 42% రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నటువంటి వ్యక్తి మరి మాధవరెడ్డి బీఆర్ఎస్ బీఫామ్ మీద మరి కౌన్సిలర్గా పోటీ చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. చూద్దాం ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది ఈ అంశం అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.